హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం చూసే టాపిక్ ఏంటంటే జీఎన్ఎం నర్సింగ్ గురించి అనమాట. సో మొత్తంగా ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకి ఒక ముఖ్యమైన విషయంతో మేము ముందుకైతే రావడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో జీఎన్ఎం అడ్మిషన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అంటే ఎప్పుడు వస్తుంది కదా నోటిఫికేషన్, ఇప్పుడు ఎందుకన్నా అనేసి మీరు అనుకోవచ్చు. అదేం లేదు, ఈరోజు వెళ్తే ఈరోజే మీకు అడ్మిషన్ అయితే దొరుకుతుంది అండ్ రేపు వెళ్తే రేపే మీకు అడ్మిషన్ అనేది దొరుకుతుంది అనమాట. సో అందుకొరికి ఈ విషయం అయితే మీ ముందుకైతే తీసుకొని వచ్చాను. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కింద ఆలోచన పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, మొన్నటి వరకు మనం మాట్లాడుకుంది ఏంటంటే dme.ap.nic.in అయితే మనకి ఇందులో ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసుకోండి, కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ అడ్మిషన్ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పాం కదా. సో కానీ ఏంటి అంటే ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది, అది కరెక్టే. అన్ని కౌన్సిలింగ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్కి జీఎన్ఎం నోటిఫికేషన్ వస్తుంది. దట్ టు ఆన్ ఓన్లీ గవర్నమెంట్ యొక్క కాలేజ్ లిస్ట్, అందులో పొందేటటువంటి అడ్మిషన్ గురించి మాత్రమే ఈ వెబ్సైట్లో ఇస్తారు. సో నేను లాస్ట్ ఇయర్ వరకు నాకు కూడా అంతగా తెలియకపోతుండే ఏంటి. సో జీఎన్ఎం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లైక్ నెక్స్ట్ ఏం చేయాలి, జస్ట్ అడ్మిషన్ గవర్నమెంట్ కొన్ని హాస్పిటల్స్ ఇస్తారనమాట. గవర్నమెంట్ హాస్పిటల్స్, అక్కడికి వెళ్ళి ఆ రీజియన్ వాళ్ళకి, కొన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఆ హాస్పిటల్ ఇస్తారు. అక్కడికి వెళ్ళి మీరు అయితే అడ్మిషన్ గురించి అయితే అప్లికేషన్ చేసుకొని అక్కడ డీడీ కట్టేసి మీరు అడ్మిషన్ ఫామ్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో కొన్ని పర్టికులర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు పర్టికులర్ ఒక ప్లేస్, ఒక హాస్పిటల్కి ఇవ్వాలి, గవర్నమెంట్ హాస్పిటల్కి. కానీ రీసెంట్గా నేను ఒక కాలేజ్కి వెళ్ళి డైరెక్ట్ అడిగాను, జీఎన్ఎం వాళ్ళకి అడిగాను అనమాట. సో ఇలా మేము చేస్తున్నాము, కానీ ప్రైవేట్ కాలేజ్ అందులో ఉండలేవు, మేము వచ్చిన తర్వాత ఉండట్లేదు. సో ఏం చేయమంటారు సార్ అని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, సో ఒక విషయం అయితే తెలుసుకో బ్రదర్, ఏంటి అంటే మీకు గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ రాకముందే ప్రైవేట్ కాలేజీలో ఉన్న సీట్స్ అనేవి ఫిల్ అయిపోతున్నాయని చెప్పేసి అన్నారు. ఆ విషయంతో నేను షాక్ అయ్యాను. ఎందుకు అంటే సో చాలా అడ్మిషన్ నోటిఫికేషన్ రాకముందే వీళ్ళకి ఎలా ఫిల్ అవుతాయి అని చెప్పేసి అడిగితే, సో దీనికి ఎంట్రన్స్ లాంటిది ఏమి ఉండదు కదా. సో మీరు ఈరోజు వస్తే సీట్స్ వేకెంట్ ఉంటే ఈరోజే తీసుకుంటాను నేను. సో రేపు వస్తే రేపు వేకెంట్ ఉంటే రేపు తీసుకుంటాను నేను, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత అని చెప్పేసి అనేసి నేను ఇంత లేట్గా మా వాళ్ళకి అప్డేట్ ఇస్తే ఎలా, నాకు ఎన్ని రోజులు నాకు తెలియదు. నేను అడ్మిషన్ నోటిఫికేషన్ గురించే చూసుకుంటూ ఉన్నాను, ఇలా వచ్చి అడిగితే అయిపోయేది ముందే అనేసి నేను చాలా బాధపడ్డాను ఫ్రెండ్స్. సో ఇప్పటికి కూడా లేట్ చేయకుండా నేను జస్ట్ మొన్న అడిగాను. సో నాకు వీడియో చేయడానికి కుదరట్లేదు. సో నేను కాలేజీకి ఫాస్ట్గా హరిబరిగా కామెంట్స్ వీడియో చేసి వెళ్ళిపోయాను అనమాట. సో ఈరోజు కూడా కాలేజీకి వెళ్ళే ముందు అయితే మీకు అయితే వీడియో చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్. సో ఏంటి అంటే ఇక్కడ APNMC.nic.లోకి అయితే వచ్చేసాం. అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏపీ వాళ్ళది ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి అయితే వచ్చేసి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. జీఎన్ఎం నర్స్ బీఎస్సీ నర్సింగ్ అనేసి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఏంటి అంటే అతను చెప్పింది ఏంటంటే ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ అనేసి ఉంది కదా, ఇన్స్టిట్యూషన్లోకి వచ్చేసేయండి. ఇక్కడ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అంటే బీఎస్సీ నర్సింగ్, స్కూల్ ఆఫ్ నర్సింగ్ అంటే జీఎన్ఎం నర్సింగ్ అనమాట. ఇక్కడ మనం స్కూల్ ఆఫ్ నర్సింగ్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఒక లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఇచ్చారనమాట. లిస్ట్ ఆఫ్ జీఎన్ఎం నర్సింగ్, స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2022-23. అంటే అప్డేట్ చేయలేదు, కానీ లిస్ట్ అయితే ఉంది. నర్సింగ్ యొక్క కాలేజెస్ లిస్ట్, ఏది జీఎన్ఎం నర్సింగ్ యొక్క కాలేజెస్ లిస్ట్. ఫస్ట్ శ్రీకాకుళం డిస్టెన్స్లో ఫ్లోరెన్స్ నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఉందన్నమాట. సో ఇక్కడ ఉంది, ఇక్కడ నారాయణ స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఇట్లా అన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టు అరౌండ్ 200-300 అయితే ఉంటాయన్నమాట. చూడండి, 308 కాలేజెస్ ఉన్నాయి. సో కానీ ఇక్కడ ఏంటి అంటే ఒక్క విషయం ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. సో ఇక్కడ ఫ్లోరెన్స్ నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఉంది కదా. సో ఇదే వచ్చేసి ఈ కాలేజీకి పేరెంట్ హాస్పిటల్ ఉందా లేదా తెలుసుకోవాలి. జీఎన్ఎం నర్సింగ్కి చాలా మోసం జరుగుతుంది. ఏంటి అంటే ఎక్కడో ఏదో జస్ట్ బిల్డింగ్ పెట్టుకొని దానికి హాస్పిటల్ లేకుండా జస్ట్ ఏదో థియరీ పార్ట్ నేర్పించినట్టుగా నేర్పిస్తున్నారు. సో అది ఇంపార్టెంట్ కాదు. సో ఎందుకంటే పేరెంట్ హాస్పిటల్ ఉండాలి. ఆ కాలేజీకి ఏదైనా హాస్పిటల్ అనుసంధానం అయితేనే మీరు అందులో చదువుకోండి. సో దాని ద్వారా నేను చెప్తున్నది ఏంటి అంటే ఫస్ట్ మీరు ఏ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు ఉంటారో, ఓల్డ్ డిస్ట్రిక్ట్ అకార్డింగ్ టు ఓల్డ్ డిస్ట్రిక్ట్ అనమాట. సో ఓల్డ్ డిస్ట్రిక్ట్కి చెందినది ఏదైతే ఉందో ఆ లిస్ట్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేశారు. సో మీకు ఏ డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు ఉంటారో ఏ కాలేజ్ కావాలి ఇప్పుడు చూద్దాం మనం. సో అనుకుందాం ఫ్రెండ్స్, ఇక్కడ విశాఖపట్నంలో కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం ఉంది కదా. సో దీనికి పేరెంట్ హాస్పిటల్ ఉండాలంటే ఈ యొక్క జీఎన్ఎం కాలేజీలో
బీఎస్సీ ఉందా, బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ ఉంటే పక్కాగా దానికి పేరెంట్ హాస్పిటల్ ఉంటుంది, లేదా వేరే హాస్పిటల్ అయితే అనుసంధానమై ఉంటుంది. కింగ్ జార్జ్ హాస్పిటల్ అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇక్కడ ఈ లిస్ట్లో చూసారు కదా, నేను చెప్పిన విధంగా వెళ్ళి ఈ లిస్ట్లోకి వచ్చేసి ఈ కాలేజ్ యొక్క లిస్ట్ చూసిన తర్వాత, ఈ కాలేజ్ యొక్క నేమ్ చూసిన తర్వాత, సో ఇదిగో చూసుకోండి, నేను ఇది వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అంటే లాస్ట్ ఇయర్ది బీఎస్సీ నర్సింగ్ యోగా కాలేజెస్ లిస్ట్ అనమాట. సో ఇది మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, బట్ ఈవినింగ్ మళ్ళీ చేస్తాను దీని గురించి వీడియో. సో ఇక్కడ ఏయూ రీజన్ కదా, ఇప్పుడు విశాఖపట్నం అంటే ఏయూ రీజన్ కిందకి వస్తుంది. సో మనం ఇందాక చూసిన కాలేజ్ నేమ్ ఏంటి ఫ్రెండ్స్, కింగ్ జార్జ్ హాస్పిటల్ కదా. సో అది ఏయూ రీజన్ కిందకి వస్తుంది కాబట్టి ఇక్కడ చూసుకోండి, కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకైతే కనిపిస్తూ ఉంటుంది కిమ్స్. ఇక్కడ కనిపిస్తలేదు. సో చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కాలేజ్ లేదు, ఇంకా బీఎస్సీ నర్సింగ్ ఈ కాలేజ్లో లేదు కాబట్టి ఇటువంటి కాలేజ్ వద్దు, ఇంకా ఇది తీసుకోమాకండి. ఎందుకు అంటే ఇది తీసుకుంటే ఏంటంటే దీనికి పేరెంట్ హాస్పిటల్ లేదు, జస్ట్ జిఎన్ఎం అనేసి ఒక బోర్డు పెట్టుకొని ఒక చిన్న బిల్డింగ్లో వీళ్ళైతే నడిపిస్తున్నారు. సో వీళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అంత ఉండదు అనమాట. సో థియరీ ఎంతో కొంత నేర్చుకున్నా కానీ వీళ్ళకి ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం వెళ్ళేది క్లినికల్ పరంగా కాబట్టి. సో మీకు అందుకే పేరెంట్ హాస్పిటల్ ఉంటేనే మీకు అన్ని నేర్చుకోనికి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇట్లా నెంబర్ ఆఫ్ కాలేజ్ ఉన్నాయి. ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే అరౌండ్ 160 150 ఉన్న బీఎస్సీ కాలేజెస్కి ఇక్కడ 300 ఉన్నాయి ఏంటి ఇక్కడ జిఎన్ఎం కాలేజెస్. సో ఇట్లా వాళ్ళు ఏం చేశారంటే ఇలా చేశారు. సరే చూద్దాం, ఇక్కడ జిఎస్ఎల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ వెంకటపురం, ఇక్కడ రాజమండ్రి డిస్ట్రిక్ట్ ఇది ఉంది కదా. సో దీనికి పేరెంట్ హాస్పిటల్ ఉందా తెలుసుకోవాలి అంటే బీఎస్సీ నర్సింగ్ ఉందో లేదో తెలుసుకోవాలి ఫస్ట్. సో మళ్ళీ లిస్ట్లోకి అయితే వచ్చేసేయండి. లిస్ట్లోకి వచ్చేసిన తర్వాత రాజమండ్రి వచ్చేసి ఏయూ రీజన్ కిందకి వస్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు కావాల్సింది జిఎస్ఎల్ కదా. చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ జిఎస్ఎల్ 40 ప్లేస్లో జిఎస్ఎల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వెంకటపురం రాజనగర్ ఈస్ట్ గోదావరి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అంటే మనకి రాజమండ్రిలోనే ఉంది ఇది. సో ఇలా మీరు ఏం చేస్తారంటే ఒకటి ఇలా చూసుకొని సో లిస్ట్ ప్రిపేర్ చేసుకొని నాకు ఇది ఇక్కడ ఈ యొక్క జిఎన్ఎం కాలేజీకి వెళ్ళి నేను ఇప్పుడు అడిగేస్తాను అని చెప్పేసి మీరు అడగండి. ఇంకో విషయం ఏంటి అంటే నేను కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేశాను, కొంచెం అది ఇబ్బంది అవుతుంది, బట్ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేశాను. సో ఫ్రెండ్స్ మీ వీడియోస్ పైన మీ వ్యూస్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఓకేనా, ఇది ఇప్పటివరకు వెళ్ళండి. సో నేను ఏం చెప్తున్నా అంటే ఇలా చూసిన తర్వాత క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆ కాలేజీ కనుక మీకు దగ్గరలో మీకు చుట్టాలు వాళ్ళు ఉంటే కనుక ఆ నెంబర్ తీసుకోనికి ట్రై చేయండి. లేదా నేను సాయంత్రం అయితే వచ్చి మీకు వీడియో కావాలి అని చెప్పేసి నేను వీడియో చేశాను, కాంటాక్ట్ నెంబర్స్ వీడియో. సో అక్కడ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యేసి మీరు ఏం చేస్తారంటే అడగండి, జిఎన్ఎంకి వేకెంట్ ఉన్నాయా, మేము రావాలనుకుంటున్నాం అని చెప్పేసి రండి అని చెప్పేసి అంటారు. లేదా ఒకసారి వెళ్ళేసి వచ్చినా పర్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రైవేట్ కాలేజెస్కి తొందరగా సీట్స్ అనేవి ఫిల్ అయిపోతున్నాయి. సో ఇది నాకు మొన్న తెలిసిన విషయం అనమాట. సో ఇప్పుడు ఏపీ వాళ్ళకి చూద్దాం, టీఎస్ వాళ్ళకి చూద్దాం. సో ఫ్రెండ్స్ టీజీఎన్ఎంసీలోకి వచ్చేసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇన్స్టిట్యూషన్స్ అనేసి ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి, స్కూల్ ఆఫ్ నర్సింగ్ క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి మీకు చూసుకున్నట్లయితే మీకు అయితే లిస్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోండి, వరంగల్ రూరల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్. సో ఇలా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఏం చేశారంటే ఇప్పుడు చూడండి, వరంగల్ ఉన్నటువంటి జేఎస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఉంది కదా. సో దీనికి పేరెంట్ హాస్పిటల్ ఉందా లేదా తెలుసుకోనికి ఏం చేశారంటే సో మీరు వచ్చేసి ఇక్కడ వెబ్సైట్లోకి అయితే వచ్చేసేయండి, కేఎన్ఐహెచ్ఎస్ వాళ్ళ వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ నర్సింగ్ అనేసి ఉంటుంది. దీనిపై క్లిక్ చేయగానే మీకైతే కాలేజెస్ ఒక లిస్ట్ వస్తుంది అనమాట. లిస్ట్ వస్తుంది, ఇక్కడ మీరు చూసుకోండి, ఇందాక చూసిందంటే జేఆ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కదా. సో ఇక్కడ మీరు ఇది ఫస్ట్ వచ్చేసి అన్ని గవర్నమెంట్ కాలేజెస్, సెకండ్ వచ్చేసి చూద్దాం ఇక్కడ ప్రైవేట్ దాంట్లో ఉంటుందన్నమాట. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ కనిపించాలి. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మనకి జయ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ హన్మకొండ అనేసి ఉంది కదా. సో ఇందాక వరంగల్. ఓకే, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకి ఉంది కాలేజ్ అనేది ఉంది బీఎస్సీ నర్సింగ్ ఉంది అంటే దానికి హాస్పిటల్ ఉంటుందన్నమాట. సో హాస్పిటల్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఇప్పుడు సో ఇందులోకి అయితే ఇప్పుడు జయ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఉంది కదా, వరంగల్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వెళ్ళి అడగండి, జిఎన్ఎంలో మాకు సీట్స్ కావాలి ఉన్నాయా అని చెప్పేసి అడిగితే
వాళ్ళు ఇస్తారు. సో యాజ్ ఇట్ ఈస్గా ఇంకోటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ రోహిణి స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఉంది కదా. సో రోహిణి స్కూల్ ఆఫ్ నర్సింగ్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు రోహిణి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనేసి ఉంది. సో దీనికి కూడా బీఎస్సీ నర్సింగ్ అనేది అఫిలియేట్ ఉంది కాబట్టి దీనికి హాస్పిటల్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉన్నాయి కదా. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తూ ఉంది, కాంటాక్ట్ నెంబర్ అనేసి. ఈ కాంటాక్ట్ నెంబర్స్కి అయితే కాల్ చేయండి. అంటే మీకు కావాల్సిన కాలేజ్ ఏదైతే ఉందో సో దానికి కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత వాళ్ళని అడగండి సీట్స్ ఏమైనా వేకెంట్ ఉన్నాయా జీఎన్ఎంకి అని చెప్పేసి అడిగితే వాళ్ళు వేరే నెంబర్ ఇస్తారా లేదా వాళ్ళు వేకెంట్ ఉన్నాయా అని చెప్తారు. సో మీరు వేకెంట్ ఉన్నాయని తెలిస్తే వెళ్ళండి ఆ కాలేజీకి. లేదు అంటే వేరే కాలేజ్ చూసుకొని ఇక్కడ నుంచి ఫోన్ ద్వారానే మీరు ఆన్ యూర్ ఫింగర్ టిప్స్లోనే మీరు తెలుసుకొని వెళ్ళేసేయండి. ఎందుకంటే అనవసరంగా వెళ్ళారనుకో, అనవసరంగా వెళ్తే ఏమవుతుందంటే లైక్ సీట్స్ లేకుంటే మళ్ళీ మీరు బాధపడవలసుకుంటూ రావాల్సి ఉంటుంది. కాబట్టి అందుకొరకు ఫస్ట్ ఇలా అనాలిసిస్ చేసిన తర్వాత మీరు వెళ్ళొచ్చు. సో ఇంకో విషయం ఏంటి అంటే ఏపీ వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ దొరకలేదు కదా, నేను మళ్ళీ ఈవినింగ్ వరకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో యాజ్ ఇట్ ఈస్గా ఇంకో విషయం ఏంటంటే మీకు కనుక ఇట్లా క్రాస్ చెక్ చేసుకోనికి ఇబ్బంది అవుతుందన్న అనేసి అంటే నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తాను. జిఎన్ఎంకి బీఎస్సీకి అంటే జిఎన్ఎం కాలేజ్ ఉంది, బీఎస్సీ కాలేజ్ ఉంది. సో దీనికి వెళ్ళండి అని చెప్పేసి డిస్ట్రిక్ట్ వారిగా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ మీ వ్యూస్ వస్తాయి. అట్లీస్ట్ 2K వ్యూస్ అలా వచ్చాయి అనుకోండి, నాకు 2K వ్యూస్ వస్తే $1 వస్తుంది. సో నేను చేస్తాను అనమాట. ఇట్లాంటివి చేయడానికి కూడా నాకు కొంచెం ఎంతగానో కొంచెం కీన్గా ఉంటుంది, ఈగర్గా ఉంటుంది అనమాట. సో వ్యూస్ ఎక్కువ వస్తే, వ్యూస్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలంటే మీరు ఫస్ట్ లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేస్తే వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది, షేర్ చేస్తే వేరే వాళ్ళకి వెళ్తుంది, డైరెక్ట్ వాళ్ళు చూడొచ్చు అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ మీరైతే అది చేయండి. ఓకేనా. సో నేను ఇది చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా కింద ఫ్రెండ్స్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.